హైదరాబాదును గ్లోబల్ సిటీగా మారుస్తాం. మూసీని ప్రపంచ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతాం. మంత్రి ఉత్తమ్. నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తాం. సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తాం. జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఐటీలో హైదరాబాదును టాప్లో ఉంచుతాం. మంత్రి శ్రీధర్ బాబు. హైటెక్స్లో సిఐఐ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ప్రారంభం. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన 2 పాయింట్లు ఉన్నాయి. ఎస్, నగరంలో నలుమూలలో మెట్రోను విస్తరిస్తాం. ఉన్న మెట్రో అమ్ముకొని పోతానంటుంది. ఏడికైనా విస్తరిస్తారు ఉత్తమన్న? మీ ముఖ్యమంత్రికి అయితే సోయి లేదు, మీకు కూడా లేకపోతే ఎట్లనే ఉత్తమన్న? సీరియస్లీ ఐ థింక్ యు ఆర్ సమ్వాట్ మెచ్యూర్డ్ అని నేను అనుకుంటా. కొంచెమో గొప్పనో మీకు పరిపాలన దక్షత ఉన్నదని అనుకుంటా. మ్యాక్సిమం ప్రతిపక్ష హోదాలలో మీరు కూర్చున్నారని చెప్పి నేను భావిస్తా. ఏందే ఉత్తమన్న మీరు కూడా గిట్లా మాట్లాడితే? అది కూడా శ్రీధర్ బాబుని పక్కన పెట్టుకొని ఇద్దరు కొంచెం జర సెన్సబుల్ పాలిటీషియన్స్. గాయ ఉర్లర్. ఉన్న మెట్రో అమ్ముకోబోతున్నాం. ప్రపంచ స్థాయి నగరం లెక్క భాగ్యనగరాన్ని తీర్చిదిద్దుతామని అంటారు. అయితే నేను ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, వీళ్ళు మూసి శుద్ధి చేసి రివర్ ఫ్రంట్ తయారు చేస్తానని అంటుండ్రు కదా. నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఏందనంటే, ఇవాళ హైదరాబాద్లో ఒక గంట సేపు వర్షం పడితే రోడ్లు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి. ఎక్కడిదక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. మళ్ళీ దీని మీద ఏం చేస్తారు? మీరు చెప్పినా చెప్పకుండా వర్షాకాలం మొత్తం మాకు బ్యాక్ వాటర్స్ లెక్కనే ఉన్నాయి. నాకు తెలిసి కార్లు కొనుక్కోర్రి, బోట్లు కొనుక్కోర్రి. వర్షాకాలం వస్తే బోట్లలో తిరగడం బెటర్. మనకు ట్రాఫిక్ జామ్ అప్పుడు ఉండదొచ్చు. ఏడికాడికి బండ్లు జామ్, ఇన్సూరెన్స్లు లొల్లి, హైడ్రోస్టాటిక్ లాకలు అయిపోతాయి. మళ్ళీ వర్షాలు ఇంత కాదు అప్పుడు మెట్రిక్స్ ఇస్తారు. ఇన్ని సంవత్సరాల పాటు ఇంత వర్షపాతం ఎప్పుడు కాలే, ఇవన్నీ మెట్రిక్స్ చెప్తారు. మళ్ళీ మీ తెలివితేటలు ఏమని అంటున్నా, ఇంత వర్షపాతం ఇప్పుడు ఇట్లా పడుతున్నది అని అంటే ప్రకృతి శాపం మన మీద పడుతున్నది అని చెప్పి తెలిసినప్పుడు మీ ఆలోచన ఎక్కడ పోతుందని అడుగుతున్నా. ఇప్పుడు మూసి శుద్ధి మనకు అవసరమా, లేకపోతే ఈ డ్రైనేజ్ వాటర్? అరే నిన్న కుంట దగ్గరికి పోయిన బాచ్పల్లిలా, మొన్న ఒక కుంట దగ్గరికి పోయిన బాచ్పల్లిలా వర్షం అంతా పెద్ద బీభత్సం పడ్డది కదా. అరే వాడు ఒక సుక్క కుంట నీళ్ళు లేవరా భయ్. ఎందుకు లేవరా భయ్ అని అంటే ఆలోచించి చూస్తే అక్కడి నుంచి వస్తున్న వాటర్ ఏదైతే డ్రైన్స్ ఉంటాయి కదా, అవి మొత్తం బంద్ చేసినాయి బిల్డింగ్లు కట్టి. అవన్నీ మూతపడిపోతే నీళ్ళు ఎడికని వస్తాయి కుంటలా. మన గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతుంది? ఫస్ట్ దీని మీద ఆలోచించురు కదా. ఇవి నిత్యావసర వస్తువు, మనకు కావాల్సిన డెసిషన్స్ కదా. దీని మీద ఆలోచించకుండా రివర్ ఫ్రంట్ ఎవరికి కావాలా? రివర్ ఫ్రంట్ ఎవరికి కావాలా కూడా అడిగిండు. ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేయకూరి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ద ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ ఏందనంటే, టుడే వీ రిక్వైర్ ఎ వరల్డ్ క్లాస్ డ్రైనేజ్ సిస్టమ్ టు ఫ్లష్ అవుట్ ది వాటర్ ఫ్రమ్ ది రోడ్స్. మీకు సిగ్గు శరాలు ఏమన్నా ఉంటే మీకు సొల్యూషన్ కూడా ఇస్తున్నా. చిత్రగుప్త ఎప్పుడు గాయ గత్తరు ఉరలది. మేము లిల్లీలం కాము సిల్లిగా మాట్లాడనీకే. లేకపోతే వెలుగు అని చెప్పి పెట్టుకున్న తొలి వెలుగు అని అంట. తొలి వెలుగులం కాము మేము వెలుగు అంతే. తొలి పడమ ఇదేమంటారు, ఫస్ట్ రే, సెకండ్ రే, ఫోర్త్ రే, థర్డ్ రే, ఇట్లాంటి వెలుగులం కాము మేము. వెలుగే ఏడనైనా. చీకటిని ఛేదించేది ఏదైనా వెలుగే. ఇప్పుడు చెప్తున్నా నేను, సిగ్గులు శరాలు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఉంటే స్పాంజ్ సిటీస్ అని చెప్పి యూట్యూబ్లలో కొట్టుర్రి ఫ్రెండ్స్. చైనా, జపాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ దేశాలలో స్పాంజ్ సిటీస్ అంటారు. అంటే వాటర్ ఎంత పడ్డా కింద పెద్ద పెద్ద టనళ్ళు కడతారు సైడ్ రోడ్కి. ఆ టనళ్ళ నుంచి వాటర్ పోయి, వాటర్ ఎక్కడైతే పోవాలనో అక్కడికి వెళ్ళిపోయి స్టోర్ అవుతుంది. సిటీ మొత్తం ఫ్లడ్ నుంచి కాపాడతారు వాళ్ళు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్పాంజ్ సిటీ. ఇట్లా తయారవుతారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఆలోచన అట్లా ఉన్నది. మన దగ్గర మూసీని శుద్ధి చేసి పొలిటికల్ దందాల కోసము లంకె బిందెల సేకరణ మొదలెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించుర్రా నాయన, మీకు దండం పెడతా. నాకు కమెంట్లు వస్తున్నాయి, గిరీష్ భాయ్ నువ్వు మారకన్నా, నువ్వు ఇట్లనే ఉండు. నేను జిందగీలకు ఇట్లనే ఉంటారా ఆయన, మీరు టెన్షన్ పెట్టుకోకుర్రా అనట. నాకేం లేకపోతే నేను ఇట్లా దుకాణం బంద్ చేసి ఇంట్లో ఉంటా. నేను వేరే ఇంత కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేసిన తర్వాత నేను ఎట్లా పోతారా నాయన? అన్నా నీకేమన్నా రాజకీయ ఏమన్నా రాశలు ఉన్నాయని అంటే, నేను కార్యకర్తని. నా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయాలని చెప్పి ఆశిస్తున్నోడిని. ఇంత క్లారిటీ, ఇంత హానెస్ట్గా నేను చెప్తున్నా. మీరు ఆ టెన్షనే పెట్టుకోకూరి నా మీద. నేను అనేది ఏంటంటే, నేను అడిగిన దానికి కొంచెం మీరు స్పందించురు స్టార్ట్ చేయరు. మంచి డ్రైనేజ్ సిస్టమ్ మనకుంటే వరదలు రావు, మన ఇల్లులు మునిగాయి, షార్ట్ సర్క్యూట్లు కావు, ప్రజల ప్రాణాలు పోవు. స్పాంజ్ సిటీ తయారు చేయర్రి.
గాయ గత్తర గత్తర ఒర్లుడి ఛానల్ లక్ష్యం కాదు ఫ్రెండ్స్. మన ఛానల్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో మూతపరి ఎట్లుంటుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్తాం. మీ అడ్డమైన పీకుడు, మీ పరిపాలన అనుభవం ఎంతుందో నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు, బెటర్ సి చిత్రగుప్త్, వి డూ ఆల్సో ప్రొవైడ్ సొల్యూషన్స్. స్పాంజ్ సిటీ అంటారు చూడు. వెనుకటికి కేసీఆర్ కూడా చిత్తశుద్ధి ఉంటే నదులను అన్నింటిని ఒకటి చేయాలి, అది చేయాలని పీకుడు ముచ్చట్టు మాట్లాడుతుండే వెనుకటికి. నేను అప్పుడు చిత్రగుప్తులో లేకుండే, ఫేస్బుక్లో వీడియోలు పెడుతుండే. అప్పుడు అన్న మళ్ళీ ఫిలిప్ క్యాపిటల్ డెవలప్మెంట్ అని ఒక కంపెనీ ఆ నదులను అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకోవాలని, అంటే ఆనాడు ఇచ్చిన బడ్జెట్ 11 lakh crores. ఇది ఎప్పుడు మాట చెప్తున్నా నేను, 5-6 years కాదు, నాకు తెలిసి 7 years కింది మాట చెప్తున్నా నేను. 5-6 years దాటిపోయింది వచ్చు. 5 lakh crore బడ్జెట్ పెట్టింది. మళ్ళీ 5 lakh crore బడ్జెట్లా ఎంత పెద్ద మనకు డ్యామ్లు కట్టాలా, ఎంత పెద్ద మోటార్లు కావాలా, ఈ సిమెంట్ సప్లై చేసే ప్లాంట్స్ ఎంత ఉండాలా, ఎంత స్టీల్ సప్లై కావాలా, ఎంత లోడు పడుతుంది, మళ్ళీ ఈ లోడు డ్యామ్లకే పెడదామా, ఈ స్టీల్ సప్లైది ఈ సిమెంట్ మొత్తం డ్యామ్లకే తీసుకోపోదామా, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం పెడదాం, బ్రిడ్జిలకి ఏం పెడదాం, ఇల్లులు ఏం కట్టుకుందాం. ఆ ప్రెషర్ తెలుసా ఎంత పడుతుందో డిమాండ్ సప్లై మీద. పరిపాలన ఉన్నదంట, పరిపాలన ఉన్న తుంటిపోక్కిరిగిన చింతమడక ముఖ్యమంత్రికి చెప్తున్నా. మాకున్న తెలివితేటలు మీకు లేకపోయి. సార్ మేము చదువుతాం, సార్ మేము చదువుతాం, దానికి ముఖ్యమంత్రి హోదాలా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు సార్. మేము చదివినాం జర్నలిజం, ఏమన్నా మాస్ కమ్యూనికేషన్ చేసినాం, మాకున్న కమ్యూనికేషన్తో ప్రజలతో మాట్లాడతలేమా. ఫ్రెండ్స్ మీరు చేస్తున్నా ఎన్ని చేస్తారు మీకు తెలియదా? మనం ఎన్ని చేస్తున్నాం మీకు తెలుస్తలేదా ఫ్రెండ్స్? మీరే తీసుకోండి ఎగ్జాంపుల్గా. అరే మన ఇంట్లలో ఉన్న మన అమ్మలు, అక్కలు, చెల్లెలు, మహిళలను తీసుకోండి. హౌ టాలెంటెడ్ దే ఆర్. నేను ఇప్పుడు ఒక చిన్న ముచ్చట చెప్తే మీకు అది ఫిలాసఫీ అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. మనం 5S అంటాం, సెరీ, సార్టింగ్, ఎక్సెట్రా. మీరు గూగుల్లో కొట్టుర్రి 5S అని, జపనీస్ 5S కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఎప్పుడు ఎట్లా పెట్టాలో అట్లనే పెట్టాలో, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ 5S. ఈ 5S జాపన్ మనం కంపెనీలో పోయినాక మనకు నేర్పలే. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తల్లులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు మనకు ముందే నేర్పిండ్రు. కరెంటు పోయినా, పప్పుల జర ఉప్పు తక్కువైనా, నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కమ్మక పుల్లగా తింటున్నా, అమ్మ ఉప్పు డబ్బా నాకు కనబడతలేదే, జర ఉప్పు తెచ్చి నాకు జర పప్పులు ఉప్పు తక్కువైందని అని అంటే, కరెంటు పోయినా ఆ చీకటిలో అదే డబ్బా తీసుకొచ్చి నీ ముంగట పెడుతుంది మన అమ్మ. తనకెట్లా తెలుసు? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 5S. ఓ నేర్పియాల్సిన అవసరం లేదు. భారతీయతల అణువు ఈ డిసిప్లిన్ ఉన్నది. ఇది మీరు జాగృతం చేయరు అని చెప్పి నేను చేతులు జోడించి రోజు మొక్కుతున్నా మిమ్మల్ని. భారత్ను భారతీయ లెక్క చూడుండ్రి. అరే వాడెవడో నాయకుడు ఉంటాడు బాస్, ఓకే, బట్ ఓవరాల్గా పార్టీని ఒకసారి చూడుండ్రి, పార్టీ చేసే పనులు చూడుండ్రి, పార్టీ కాన్సెప్ట్ చూడుర్రి. యూ జాయిన్ ఏ కంపెనీ, నువ్వు ఒక కంపెనీ జాయిన్ అయినప్పుడు 5-year ప్రాస్పెక్టస్ ఎట్లుంటుందో చూస్తావు. యూ విల్ ఆల్సో సీ ఏ ప్రాజెక్ట్స్ వీడు హ్యాండిల్ చేస్తున్నాడు, నెక్స్ట్ 5 years నా గ్రోత్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది. ఇది మన నిజ జీవితంకి వచ్చేసరికి ఎందుకు చూడమంటున్నా. అరే పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా పిల్లి ఎక్కడికేం తెచ్చుకుంటున్నాం, పిల్లగాన్ని ఎక్కడికేం తెచ్చుకుంటున్నాం, ఇంత ఎంక్వైరీ చేసుకుంటాం కదా, మళ్ళీ ఓటేసేటప్పుడు చూడమా బ్రదర్. గిసుంటోళ్ళనా మనం ఎన్నుకునేది. మూసీ బ్యూటిఫికేషన్ చేస్తారట, నాకెందుకు రా భయ్ మూసీ బ్యూటిఫికేషన్. ఇప్పుడు నేను ఏం చేయాలా అంటున్నా, కట్టలా తీసుకొని నా ఇంటికాడికేం డ్రైనేజ్ పోతుంది, ఇంటి ముంగట మూసీ అవుతుంది, నాకెందుకు రా భయ్. నేను మాట్లాడితే గిరీష్ నువ్వు సాగదీసి మాట్లాడుతున్నావు అని అంటారు. అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, సెవరల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. టక్ 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 కొట్టి వెళ్ళిపోవచ్చు నేను కూడా, అది జర్నలిజం అవుతుంది. నేను జర్నలిస్ట్ని కాదు. నాకు తెలుసు, నేను కూడా క్రిస్ప్ షార్ట్గా చెప్పొచ్చు. నేను సామాన్యుడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు ఇంటెలెక్చువల్స్ మీరు అందరు ఉన్నారని తెలుసు. ఐ ఆల్సో రిగ్రెట్ దట్ ఐఎమ్ నాట్ టేకింగ్ యువర్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ని నేను తీసుకుంటలేను, కానీ నేను ఒప్పుకుంటా. నేను సామాన్యుడికి అర్థం కావాలన్నట్టు పోతున్నా. మీరందరు ఇంటెలెక్చువల్ బ్రదర్, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యూ. మీరు అర్థం చేసుకుంటారు నా భావన, బట్ సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది? సామాన్యుడు ఆయన సమస్యలతో పోరాడుతున్న సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది? ఓటు విలువ ఎట్లా నేర్చుకుంటాడు? అది నా బాధ.